షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియా నామంలో యెహోవా మెస్సియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయ పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అవును ప్రియులారా, మనలో ఉన్న చీకటే మన అన్యత్వము, మనలో ఉన్న పాపమే మన యొక్క అన్యత్వము. మనల్ని దేవుని దగ్గర నుండి వేరుపరుస్తున్న ఏ క్రియ అయినా, ఏ కార్యమైనా అది అన్యకార్యమే. దాని నుండి మనం ఎప్పుడు విడుదల పొందుతామనగా, దేవుని యొక్క వెలుగును మనము ఎప్పుడు స్వీకరిస్తామో ఆ వెలుగు మన హృదయాల్లో నింపబడి, ఆ వెలుగు మనలో ఉన్న చీకటిని అనగా పాపమును పారద్రోలి మనల్ని వెలుగు సంబంధులుగా అనగా ఆత్మ సంబంధులుగా మారుస్తుంది. అందుకే ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట చూడండి: యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. మనల్ని తండ్రి అయిన దేవుడు పిలిచే విషయం దేని కొరకంటే మనల్ని మార్చుటకు, పాపము నుండి, ఆ యొక్క అనీతి నుండి, దుర్మార్గత నుండి, భ్రష్టత్వం నుండి వేరుపరిచి నీతి విషయంలో మనల్ని స్థిరపరచుటకు, ఆ యొక్క వెలుగును మనలో నింపుటకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించున్నాను. తండ్రిని దేవుడు ఒక ప్రవక్తకి ఇచ్చిన వాగ్దానం ఇది. ఈరోజు మనకు కూడా తండ్రిని దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వెలుగుగా నిన్ను నియమించి ఎవరైతే పరిచర్యలో ఉన్నారో, ఎవరైతే దేవుని సొంత రక్షణగా అంగీకరించి విశ్వాసంగా బ్రతుకుతున్నారో వారందరి కొరకు చెప్తున్న మాట, మీరు కలిగి ఉన్న వెలుగును ఇతరులకు కూడా పంచాలి. అన్యులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి నీతి విషయంలో యథార్థతలు జీవిస్తున్నారో వారందరూ చేయవలసిన పని ఏంటి తెలుసా? మరొకరిని నువ్వు ఏ వెలుగుతో అయితే నింపబడ్డావో ఆ వెలుగును మరొకరికి నీవు పంచాలి, వెలుగు సంబంధిగా మార్చాలి, ఆత్మ సంబంధిగా మార్చాలి. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం చూస్తే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఎవరైతే చీకట్లో ఉన్నారో వారిని వెలుగులోనికి నడిపించుటకు, సాతాను యొక్క బంధకంలో విడిపించి దేవుని వైపు తిప్పుటకు యొక్క పరిచారకులు ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడి, అభిషేకము చేత నింపబడి అనేక మందిని వారి యొక్క ప్రసంగముల ద్వారా ఆ దేవునికి తిప్పుచున్నారో వారందరికీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసండి? ఇదేనండి, చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడము, సాతాను యొక్క అంధకార బంధకముల నుండి దేవుని వైపుకు నడిపించటము, విశ్వాసం చేత స్థిరపరచుటకు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైతే దేవుని చేత అంటుకట్టబడి ఉన్నారో మీరు అందరూ చేయవలసిన పని ఏంటో తెలుసండి? చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించాలి. ఈ చీకటిలో ఉన్నవారిని వెలుగులో నడిపించాలి. సాతాను బంధకముల చేత ఉన్నవారిని విడిపించి దేవుని దగ్గరగా చేర్చాలి. మీరు చేయవలసిన ఆ పనిని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాల ద్వారా ఈరోజు మనతో రూఢిపరుచున్నాడు. కీర్తనలు 146వ దావీదు కీర్తన 7వ వచనం చూస్తే, బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయను, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. మరి తండ్రైన దేవుడు చేస్తున్న ఆ పనే పై 2 వచనాల్లో మరి అనేక మంది ప్రవక్తలకు, ఆయన ఎరిగిన వారికి, విశ్వాసము చేత స్థిరపరచబడిన వారికి, రక్షణలో నిలబడిన వారికి, ఆత్మచేత నడిపించబడుచున్న వారికి ఆయన తెలియజేస్తున్నాడు. మీరు ఏ ఆత్మచేత నడిపించబడ్డారో, మీరు ఏ వెలుగు చేత నింపబడ్డారో ఆ వెలుగును చీకట్లో ఉన్న వారికి పంచండి. ఆ వెలుగును సాతాను బంధకముల చేత నిండబడిన వారికి నింపి వారిని బంధకములు విడిపించి వెలుగు సంబంధులుగా మార్చమని తండ్రిని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా చేయవలసిన పనిని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. కాబట్టి మరి ఆయన తెలియజేసిన పనిని, ఆయన నోట మాట ద్వారా ఉన్న పనిని మనం నిర్లక్ష్యం చేయకుండా అనేక మందిని వెలుగు సంబంధాలుగా మార్చుటకు, అనేక మందిని ఆత్మలో బలపరచుటకు, అనేక మందిని ఆ సాతాను బంధకముల నుండి విడిపించి దేవుని దగ్గర చేరుటకు మనం అంత ప్రయత్నం చేస్తూ అనేక మందిని దేవుని నడిపిన ఆత్మల భారం కలిగి ఉందాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ మాటల ద్వారా మన ఆత్మను బలపరచునుగాక. ఆమేన్.
పరిశుద్ధుల మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా ఇదిగో నాయన, నిన్ను ఎరిగిన మేము తండ్రి ప్రభా ఏమి చేయాలో ఆ పనిని ఈరోజు మాకు తెలియజేశారు ప్రభా. ఇగో తండ్రి, ఎవరైతే తండ్రి ప్రభా చీకటి శక్తుల చేత బంధించబడుతున్నారో, సాతాను చేత, సాతాను బంధకముల చేత బంధించబడిన వారందరినీ ప్రభా విడిపించాలని, వెలుగులోనికి నడిపించాలని, నీ వైపు తిప్పాలని తండ్రి ప్రభా. ఇగో నీ స్వాస్థ్యమును పొందుకునే తట్లు వారి కన్నులు తెరచాలని తండ్రి ప్రభా నీ వాక్యాల ద్వారా మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, మీరు చేసినట్టుగా తండ్రి ప్రభా మీరు బాధపరచుబడి వారిని నాయన అన్యాయం పొందిన వారిని విడిపించేవారని తండ్రి ప్రభా, బంధకముల నుండి విడిపించేవారని తండ్రి ప్రభా. మేము తండ్రి ప్రభు వాక్యంలో చదివి ఉన్నాం. అట్టి తండ్రి ప్రభా కార్యములను తండ్రి ప్రభా, క్రియలను తండ్రి ప్రభా, విశ్వాసమనే క్రియల ద్వారా మేము కూడా చేసి తండ్రి ప్రభా అనేక మందిని నీ స్థలం నడిపించుటకు, ఆత్మల బలం కలిగి ఉండటకు నీ కృప దయచేయమని నాయన ఈ వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచమని, ఎవరైతే సాతాను బంధకంలో చేత బంధించబడి ఉన్నారో వారిని విడిపించమని తండ్రి ప్రభు నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేషూవ మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.